నమస్కారం జీనియస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. భవిష్యత్తు తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 వన మహోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో జరిగిన భారీ ర్యాలీని కింజరపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. పాత్రునివలస ఫ్లైఓవర్ నుండి సాగిన ఈ ర్యాలీ అనంతరం జిల్లాలో ఒక్క రోజులో 6 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. మొక్క మానవాళి మనుగడకు జీవనాధారం. పర్యావరణ, అటవీ శాస్త్ర మరియు సాంకేతిక విభాగం సంయుక్తంగా పాత్రునివలస ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు నేడు జిల్లాలో 6 లక్షల మొక్కలు నాటే ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. మొక్క మానవాళి మనుగడకు జీవనాధారం. మన భావితరాలకు ప్రాణవాయువు అందించాలంటే ప్రతి ఒక్కరూ తమ నివాస పరిసరాల్లో మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను పెరిగి పెద్దయ్యే వరకు సంరక్షించే బాధ్యత మనదే అని ఆయన ఉద్ఘాటించారు. మనం చేసే ప్రతి పని పర్యావరణానికి మేలు చేసేదిగా ఉండాలని, భవిష్యత్తు తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించాలని ఆయన నొక్కి చెప్పారు. ప్లాస్టిక్ రహిత వినియోగం, అవగాహన పెంపు, వాతావరణ కాలుష్యం కలిగించని వస్తువులను, భూమిలో కలిసిపోయే వస్తువులను వినియోగించాలని కేంద్ర మంత్రి సూచించారు. ప్లాస్టిక్ రహిత వస్తువులు వినియోగించే విధంగా తోటివారిలో చైతన్యం తీసుకురావాలని అన్నారు. ప్లాస్టిక్ వినియోగం, శానిటేషన్ పై ప్రజల్లో అవగాహన పెరిగినప్పటికీ దానిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన తిలకించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అతిథులచే గోనె సంచులు, జూట్ బ్యాగులు విడుదల చేయించారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరితో ఆకుపచ్చని ఆశయంతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతామని ప్రతిజ్ఞ చేయించారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరున ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలన్నారు. ఇలా సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా అచీవ్ చేసినటువంటి విజయాలు నా భూతో నా భవిష్యత్. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం తీసుకుంటే ఒక అమరావతి కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఇవన్నీ కూడా అసలు జరగవు అన్నటువంటి కార్యక్రమాలు, అసాధ్యం అనే కార్యక్రమాలని ఈరోజు కూటమి ప్రభుత్వంలో మేము సాధించుకున్నాం. ప్రజల తాలూకు అభిమానం ఉంది. ఈరోజు ప్రతిపక్షానికి ఆ రోజు వెన్ను తీశారు ప్రజలే. వెన్నుపోటు అనేది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసినటువంటి దినం బహుశా వాళ్ళే గుర్తు చేసుకోవాలి. ఈరోజు వాళ్ళకి ఎందుకు 11 సీట్లకే రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారనేది. అది గుర్తు చేసుకోక ఈరోజు ఇష్టానుసారంగా ఇలాంటి కార్యక్రమాలు తీసి వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకోవడమే తప్ప దానివల్ల రాష్ట్రానికి వాళ్ళకి కూడా ఎటువంటి ఉపయోగం కూడా ఏమీ లేదు. ఎప్పటికైనా సరే వాళ్ళు బుద్ధి తెచ్చుకొని చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే రాష్ట్రానికి ఉన్నాయో దాంట్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఈరోజు మోదీ గారు ఒక పిలిపిచ్చారు. పెహల్గాం దాడులు అయిన తర్వాత ఎంపీల తాలూకా బృందాలు వేసి దేశ విదేశాలన్నీ కూడా పంపించారు మిగిలిన దేశాలకి. రాజకీయాలకు అతీతంగా అందరూ వెళ్ళారు. దేశానికి సంబంధించి ఒక ఐక్యతని చూపించాలని, మన దేశం తాలూకా సంరక్షణ ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యతని. అలాంటి కామన్ సెన్స్ కాస్త ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత శరవేగంగా ముందుకెళ్తుంది. ఒక మంచి బ్రాండ్ వాల్యూని ఈరోజు క్రియేట్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు కలిసి ఆ బ్రాండ్ వాల్యూని మళ్ళీ నాశనం చేయాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఈరోజు ప్రయారిటీ ఏంటి? పెట్టుబడులు ఏవి రాకూడదు, శాంతి భద్రతలు అసలు సరిగ్గా ఉండకూడదు రాష్ట్రంలో. ఏదో ఒక కార్యక్రమాన్ని మనం విమర్శిస్తూ అసలు ఏదో జరిగిపోతుంది అన్నటువంటి మాయాజాలం ఒకటి రాష్ట్రంలో సృష్టించాలి. మీరు గత సంవత్సరంలో జరిగినటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోండి, అన్నీ ఈ కేటగిరీలో వచ్చినవి తప్ప కన్స్ట్రక్టివ్గా రాష్ట్రానికి మంచి చేసే ప్రోగ్రాం ఒక్కటి కూడా ఇన్వాల్వ్ అయ్యి లేదు. నా సూచన ఏంటంటే ఇలాగా ఇది చేస్తే 150లో 5 తీసి 11 చేశారు. 151లో ఈ 11లో 1 తీసి 1 చేస్తారని. ఇప్పటికైనా సరే వాళ్ళు మేలుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలంటే అందరూ చైతన్యంతో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రకాల మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించాలన్నదే ఈ కార్యక్రమం వెనుక ఉద్దేశమని చెప్పారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దానిని సంరక్షిస్తే భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో 4వ అదనపు జిల్లా జడ్జి ఎస్ఎం ఫణికుమార్, చైర్మన్ జి సువర్ణరాజు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్రీధర్, అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ పి శ్రాంతిశ్రీ, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గేదెల వాసుదేవరావు, ఏజీపీజీ వినయ్ భూషణ్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రఘురాం, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, ప్రభుత్వ న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జూన్ 5న వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే రోజు ఆనరబుల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మన శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో మన డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్లో ఈరోజు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చాలా సంతోషం. సార్ సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ రకరకాల ప్లాంటేషన్స్, ఒకటి ఈ మన ఊసిరి, దాని తర్వాత మనకి కోకోనట్ ప్లాంటేషన్, కోబర్గా ప్లాంటేషన్, చాలా ప్లాంటేషన్స్ ఇప్పుడు కూడా ఒక మంచిగా గ్రీనరీగానే ఉంది. బట్ కానీ ఇంకా మొక్కలు నాటడానికి ఒక ఆకాంక్షతో, ఒక ఆలోచనతో ఇంకా మొక్కలు ఇక్కడ నాటడం జరుగుతుంది. నాకు కూడా పిలవడానికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. బార్ అసోసియేషన్ అలాగే ఇక్కడ ఉన్న ఇతర ఆనరబుల్ జడ్జెస్ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు దయచేసి ఈరోజు అట్లీస్ట్ 1 మొక్కలు మీరు నాటితే మన ఫ్యూచర్ జనరేషన్కి, భావితరాలకి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేము ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పెట్టినాము. మా ఈ కార్యక్రమానికి సహకరించిన ఎస్పెషల్లీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి, వాళ్ళ మెంబర్స్ కానీ, యాజ్ వెల్ యాజ్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ who have donated plants. We are very thankful to them. And also I am thankful to all my staff members who have made my premises very clean and green for the last 3 days. So my request event yesterday I was told, still the polythene plastic is been in rampant use. So my request is, we are all part of this environment. It is our responsibility to protect the environment. So we have to improve greenery not only in my premises but throughout the ప్లేసెస్ వేరెవర్ వీ లివ్. అంటే ఎట్లా చెప్పిందంటే ఎన్విరాన్మెంట్ డే అంటే పబ్లిక్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా ఎన్విరాన్మెంట్ డే అన్నట్లుంది. సోషల్గా జనరల్గా పబ్లిక్లో ఉన్న సొసైటీ వాళ్ళు నోబడీ ఈస్ బాదర్డ్ అబౌట్ ఎన్విరాన్మెంట్ డే. సో దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎన్విరాన్మెంట్ డేస్ అండ్ దే షుడ్ మేక్ దేర్ పార్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు హ్యావ్ ఏ గుడ్ ఎన్విరాన్మెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో వ్యవసాయ అధికారులు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండాలని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలంలో సచివాలయం 1 వద్ద విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకాలంలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే రైతులు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని విన్నవించారు. అదేవిధంగా స్థానిక రైతుల సమస్యలపై అధికారులు ఎమ్మెల్యేకు విన్నవించగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే అతి తక్కువ సమయంలో సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరికి ఏం కావాలో మనం అడిగి తెచ్చుకోవడం అనేది మన ధర్మం. వాళ్ళ దగ్గర అక్కడ స్టాక్ లేదని చెప్తున్నారు. ఆ స్టాక్ లేదు కాబట్టి వాళ్ళకి చెప్పారు. మీరు ఇప్పుడు ఏం కూడా చూపించి అసలు ప్రాబ్లం ఏముందంటే అది దిగుబడి వస్తుందని నాకు చెప్తే నేను ఇంకా ఆయన అడగాలనుకుంటున్నాను. బాబు నువ్వేం అడగాలనుకుంటున్నావు? అది నేను అర్థం. మెయిన్ గా మనకు ఉన్న రైతులందరూ ఆలోచించారు. గత 5 సంవత్సరాలు రైతులు పనిముట్లు కానీ, వ్యవసాయ యాంత్రికలకు సంబంధించినవి కానీ గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం పూర్తిగా జీరో పెట్టి నామం పెట్టింది. అది మనం గుర్తుంచుకోండి. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి మన మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు, కింజరాపు అచ్చెన్నాయుడు గారు, ఇవన్నిటికీ ఒక ప్రణాళిక రెడీ చేసి ఇవన్నీ ఇప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరందరూ అమ్మా తల్లి మన తొందరపడితే ఏది అవ్వదు. మన ప్రభుత్వం అన్ని చేస్తుంది. గిరిజనులకి 90% సబ్సిడీ విత్తనాల మీద. అది 1000 రూపాయలు అయితే 100 రూపాయలకి అయితే 1000 రూపాయల విత్తనాలు ఇస్తారు. తెలుసుకోండి. మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి భూమి సెట్లో 4 సెట్స్ అన్ని వస్తున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు
మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి మొక్కల వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాతపట్నం మండలం పెద్దసీది హైస్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. అనంతరం మొక్కల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ మనుగడకు గాలి ఎంతో అవసరమని, ఆ గాలి చెట్ల ద్వారా లభిస్తుందని అన్నారు. జన్మదిన వేడుకలకు, అకేషన్స్కు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు వైద్య సహాయం అందజేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సారవకోట మండలం బొంతు ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులతో మాట్లాడుతూ ఓపీ ఏ మేరకు వస్తుందో అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రసవాలకు ఎక్కువగా కృషి చేయాలని సూచించారు. వైద్య సేవలు మరింత మెరుగుపడే విధంగా చూడాలని డాక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మరియు మండల తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీపీ, డాక్టర్స్ అండ్ సిబ్బంది మరియు సర్పంచ్లు, ఎంపీడీసీ సభ్యులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం నాటుతున్న మొక్కలను సంరక్షించే దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సారవకోట మండలం బొంతు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్కలను ఎక్కువగా నాటి వాటిని పెంచినట్లయితే పర్యావరణానికి ఎంతో ఉపశమనం కలుగుతుందని అన్నారు. వృక్ష సంపదతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని, హాయినిచ్చే నీడతో పాటు అందమైన పువ్వులు, ఫలాలు అందించి మానవజాతి మనుగడకు వృక్షాలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. కాలుష్యానికి, విరుగుడుతో పాటు ఆరోగ్యానికి వృక్షాలే తోడ్పడతాయని అన్నారు. గత కొన్నేళ్లుగా చెట్లను వివిధ రకాల అవసరాల పేర్లతో విచ్చలవిడిగా కొట్టేయడంతో వాయు కాలుష్యం పెరిగిందన్నారు. పచ్చదనం పెరిగితే రాష్ట్రం ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. ప్రకృతిని పరిరక్షించేందుకు ఒక్కరోజే ఒక పెద్ద హరిత కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతి పౌరుడు ఈ రోజు ఒక మొక్కను నాటి దేశ పరిరక్షణలో భాగం కావాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రకృతి పరిరక్షణకు కట్టుబడి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక్కరోజే 5 లక్షల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ రోజు ఆయన అధికార నివాసంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో మొక్కలను నాటిన అనంతరం తెలిపారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, సేవలకు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారని, వారి సేవలు అమోఘమన్నారు. మొక్కను నాటడమే కాకుండా వాటి పరిరక్షణ బాధ్యత కూడా చేపట్టాలన్నారు. జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, మెంటర్ నటుకుల మోహన్, డీసీ బాడాన దేవభూషణ్, నూతన ఉపాధ్యక్షులు డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణం గురించి అవగాహన కల్పించే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం, నీటిని ఆదా చేయడం, వాయు కాలుష్యాన్ని తగ్గించడం వంటి అవగాహన కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తే పర్యావరణ మార్పులు చూడవచ్చన్నారు. ప్లాస్టిక్ వద్దు, పర్యావరణానికి గుడ్డ సంచులు ముద్దని గుడ్డ సంచులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందరికీ అందించారు. వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే జూన్ 5 రోజు మన లాయన్స్ క్లబ్ తరఫున శ్రీకాకుళంలో ఉన్న పెద్దలందరూ మన కలెక్టర్ బంగ్లాకి రావడం చాలా చాలా సంతోషం. ఈరోజు కొన్ని జామకాయ మొక్కలు, అలాగే కొన్ని రోజ్ పూల్ మొక్కలు నాటడం జరిగింది. ఇది కలెక్టర్ బంగ్లాకి ఒక సంపద, ఒక హిస్టరీ, ఒక రిమెంబరెన్స్. నెక్స్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి, మల్టిపుల్ ఇయర్స్ తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇది మొక్కలు చూడడం నాకు చాలా ఆనందంగా అప్పుడు ఉంటుంది. అదే నేను ఈ సందర్భంగా చెప్తూ ప్రతి ఒక్కరూ దయచేసి అట్లీస్ట్ ఒక మొక్క నాటండి. మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, మరి ముఖ్యంగా ఈ ద్వామా అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రతి చోట్ల ఫిట్టింగ్ చేస్తారు, అంటే గుంతలు తవ్విస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మీకు మొక్కలు కూడా మీకు ఇవ్వడం జరుగుతున్నాయి. సో దయచేసి మీ ఇంటి వెనక ఎక్కడైనా ప్లేస్ ఉంటే, లేకపోతే ఇంటి బయట ఎక్కడైనా ప్లేస్ ఉంటే దయచేసి మొక్కలు నాటండి. బట్ మొక్కలు నాటడం ఒకటే కాదు, దయచేసి దీనికి ఒక ట్రీ గార్డ్ కానీ
లేకపోతే మీ ఇంటి లోపల ఉంటే దీనికి కావాల్సిన ఎరువులు కానీ ప్రతిరోజు వాటరింగ్ కానీ అది మీరు చేయగలిగితే నెక్స్ట్ 6 monthsకి ఆ మొక్క పెరిగి దాని తర్వాత మీరు చూడకుండా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఫైనల్గా మన ఈ సంవత్సరం దాదాపు ఒక 25 lakhs to 50 lakhs మనం మొక్కలు నాటాలి. అదే ఒక లక్ష్యంగా శ్రీకాకుళం డిస్టిక్కి మనం పెడుతూ లయన్స్ క్లబ్కి మరొకసారి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల కోసం ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమై ప్రజలను మోసం చేసిందని ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 హామీలు అమలు సాధ్యం కావని, ప్రజలను మోసం చేయడమేనని పాతపట్నం పంచాయతీ కార్యాలయం నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారని తెలియజేశారు. ఈ ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేయడం ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అసమ్మతి అర్థమవుతుందన్నారు. చంద్రబాబు చరిత్ర వెన్నుపోటుల చరిత్ర. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారన్నారు. సూపర్ 6 హామీలు కేవలం ఎన్నికల జిమ్ముక్కులేనని, వాటిని అమలు చేసే చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పిఎస్ఎన్ స్కూల్ నందు మొక్కలు నాటే కార్యక్రమం అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ శ్రీకాకుళం, డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత, ప్లాస్టిక్ వ్యర్థాల నుండి భూగోళాన్ని రక్షించడం గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ జామి చంద్రశేఖర్ మొక్కలు నాటడం, నాటిన మొక్కలు పరిరక్షించడం, ప్లాస్టిక్ వ్యర్థాల వలన అనర్థాలు, జీవకోటి ఆరోగ్యం, మనుగడ, భావితరాల కోసం కాలుష్య నివారణ యొక్క ఆవశ్యకత గురించి ప్రసంగించారు. క్లబ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, ఎం రామ్జీ, పి మాధవరావు, ఢిల్లీ భాస్కర్ రావు, డి సుధాకర్ రావు, పిజి గుప్తా, ప్రసాదరావు, సిహెచ్ దేవానంద్, జిమ్ మాస్టర్ చంద్రమౌళి, డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గణపతిరావు, పైడి రాజు, గోపి, శ్రీకాంత్, రాము, బాబ్జీ, వెంకటరావు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా ఈ రాబోయే వర్షాకాలంలోనే ఎక్కువ మొత్తంలో మనం ఈ మొక్కలు నాటుకుంటే అది సంరక్షించబడి, మొక్కలు నాటుకోవడమే కాకుండా వాటిని కంప్లీట్గా సంరక్షించే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరు తీసుకుంటే ఖచ్చితంగా మన పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేయగలిగినప్పుడే మనకి రాబోయే తరాలకి క్యాన్సర్ లేని జీవితాన్ని అందించాలంటే ఖచ్చితంగా మనం ప్లాస్టిక్ని కంప్లీట్గా విడిచిపెట్టాలి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎక్కడెక్కడైతే ఖాళీ ప్లేసులు ఉంటాయో స్కూల్స్ కానీ, అదేవిధంగా ఖాళీ ప్లేస్ అన్నింటిలో కూడా మొక్కలు నాటడానికి పెద్ద ఎత్తున టౌన్లో ఉండే శ్రీకాకుళం టౌన్లో ఉండే ఎన్జిఓస్ అందరికి కూడా నేను మీ ముఖంగా మీ ద్వారా నేను వాళ్ళకి విన్నవించుకుంటున్నాను. ప్రపంచ పర్యావరణ దినం అనేది 1974లో ప్రారంభించారు. ఈ 2025వ సంవత్సరం కొరియన్ ఆతిథ్యంతోనే ఈ ప్రపంచ పర్యావరణ దినాన్ని మొదలుపెట్టారు. ఈ 2025వ సంవత్సరం పర్యావరణ దినోత్సవ ముఖ్య ఉద్దేశం ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఏ విధంగా ప్రజల్ని కాపాడుకోవాలనే ఉద్దేశం. ఇది మనకి భూగోళం ఈ పర్యావరణం కలుషితం అవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంది. ప్రజెంట్ తరం, వచ్చే తరం కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ని తప్పించుకోవడానికి మానవాళి చుట్టూ ఉన్న జీవరాశులు, మొక్కలు అన్నీ కూడా రక్షించబడాలంటే మనం ఈ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నదని ఎక్కువ తెచ్చుకొని అందరూ సంఘటితంగా పోరాడి ముఖ్యంగా ఆ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటి పర్యావరణాన్ని రక్షించాలని మన అందరం కృషి చేయాలని, అందరూ సహకరించాలని మనసారా కోరుకుంటున్నాను. యోగా వలన ఏకాగ్రతను, జ్ఞానం, బుద్ధి, కుశలతను పెంచుకోవచ్చని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ గడ్డమ్మ తెలిపారు. శ్రీకాకుళం నగరంలో 80 అడుగుల రహదారిలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ప్రతిరోజు యోగా చేయడం వలన ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్పారు. యోగాపై అవగాహన పెంచుకోవాలన్నారు. యోగాసనాల వల్ల మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు మురళీకృష్ణ, తంగి స్వాతి, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం సిబ్బంది, నగర ప్రజలు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయ ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ అనిత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ రోజును జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా చెట్లను నాటడం, వ్యర్థాలను తగ్గించడం లేదా పునరుత్పాదక శక్తిని అందించడం వంటివి ప్రారంభించాలని ఆమె పేర్కొన్నారు. ప్రకృతి లేకుండా జీవితం సాధ్యం కాదని, దీనికోసం పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచడం కోసం పర్యావరణ కలుషితం కాకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకట్, డిఐఓ డాక్టర్ రామదాసు, డెమో వెంకటేశ్వరరావు, ఎఫ్ఎల్సి అప్పారావు మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రకృతిలోని అణువణువు కలుషితమై మానవాళి ఆరోగ్యం హరిస్తుందని, పర్యావరణ పరిరక్షణ పౌరుల ప్రాథమిక విధిగా గుర్తించాలని, మన పరిసరాలను మనమే రక్షించుకుందాం, కదలిరండి అని ప్రతి పౌరుడు ఒక మొక్కను నాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలని లయన్స్ క్లబ్ హర్సవల్లి జోన్ చైర్మన్ లయన్ శోభారాణి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాదిలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు హర్సవల్లి లయన్స్ క్లబ్ ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని, పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా హర్సవల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళంలో నిర్వహించిన కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారన్నారు. నడిచే దారి, పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం, పంటనిచ్చే నేల, ఇలా పర్యావరణం అంతా కలుషితమయ్యి విషతుల్యం అవుతుందని మానవాళి అంతా మేలుకోవాలన్నారు. హర్సవల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం స్థానిక చైతన్య కళాశాల ఆవరణలో చేపట్టిన వనక్రాంతి మొక్కలు నాటే కార్యక్రమంలో వ్యవస్థాపకులు లయన్ హారికా ప్రసాద్ మాట్లాడుతూ, ముఖ్యంగా విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని, వనక్రాంతి ఉద్యమాన్ని నిర్వహించాలని కోరారు. ప్రతి నివాసిత ప్రాంతం పచ్చదనం, పరిశుభ్రత కలకలలాడాలని, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలోని అరసవల్లి జంక్షన్లో గల చైతన్య కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కళాశాల యాజమాన్యం సౌజన్యంతో హర్సవల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం నిర్వహించిందన్నారు. ఈ ఏడాది అంతా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని హర్సవల్లి లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఒక మొక్కను నాటడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడమే కాక మానవాళికి మన ముందు తరానికి మంచి వాతావరణాన్ని అందించగలుగుతాం. ఈ కాలుష్య నివారణకి, ఈ పర్యావరణ పరిరక్షణకి ప్రప్రథమ కార్యక్రమం అంటే, తక్షణ కార్యక్రమం అంటే మొక్కలు నాటించడం. దానివల్ల చాలా తీవ్ర లాభాలు ఉన్నాయి. ఎందుకంటే తుఫాన్లు కానీ, సైక్లోన్లు కానీ ఇలాంటి వాటిని నివారించవచ్చు, ఓజోన్ యొక్క భూతాపాన్ని తగ్గించవచ్చు, ఆక్సిజన్ పెంచవచ్చు, మన ప్రజలకు మంచి వాతావరణాన్ని ఇవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటాలని ఈ పర్యావరణ పరిరక్షణ దినం సందర్భంగా నేను అందరికీ మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఓజోన్ పొర కూడా చిరిగిపోవడం వల్ల కూడా ఈ వాతావరణ కాలుష్యం ఎక్కువైపోతుంది. గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ పెరిగినప్పుడు మనకి ఉష్ణోగ్రత ఎక్కువైపోయి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది దాటిపోవడం జరుగుతుంది. దానివల్ల వృద్ధులు, చిన్నపిల్లలు చనిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి డిహైడ్రేషన్ వస్తుంది. కాబట్టి రీహైడ్రేషన్ అనేది తీసుకోవాలి. ఎక్కువగా 4 నుంచి 5 లీటర్ల వాటర్ తీసుకోవాలండి, డ్రింకింగ్ వాటర్. సో ఈ వాతావరణ కాలుష్యాన్ని మనం నివారించడం కోసం ఎక్కువగా మనం మొక్కలు నాటి ఈ వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టి మనం హరితవరంగా మనం మార్చాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మంత్రికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.